బాబు అధ్యక్షతన మంత్రిమండలి సమావేశమవుతుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చిస్తారు. రాజధాని అమరావతి నిర్మాణ పనులపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకుంటారు. అమరావతిలో నిర్మించే జీఏడీ టవర్ టెండర్లకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలపనుంది. హెచ్ఓడి 4 టవర్ల టెండర్లను ఆమోదించే అవకాశం ఉంది. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని కొండలరావు అందిస్తారు. కొండలరావు, ఈవేళ ఏపీ కేబినెట్ సమావేశం ఉండనుంది, వివరాలు ఏంటి? గుడ్ మార్నింగ్ జ్యోతి. ఏదైతే నేడు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం 11 గంటలకు జరగనుంది. చంద్రబాబు అధ్యక్షతన మంత్రులతో పాటు అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొనున్నట్టు తెలుస్తుంది. దీంతో పాటు ఏదైతే ముఖ్యంగా ఈ కేబినెట్ సమావేశం రాజధాని అమరావతి నిర్మాణంపై కూడా ప్రధానంగా చర్చ జరిగే అంశం అయితే కనపడుతుంది. ఏదైతే అమరావతిలో నిర్మించే జీఏడీ టవర్స్ టెండర్లకు సంబంధించి కేబినెట్ అయితే ఈ రోజు ఆమోదం తెలపనుంది. దీంతో పాటు హెచ్ఓడి 4 టవర్లకు సంబంధించి కూడా టెండర్ల ప్రక్రియకు సంబంధించి కూడా పోయినసారి కేబినెట్ లో జరిగిన నిర్ణయాన్ని బట్టి ఈ టెండర్ల కేబినెట్ కూడా ఆమోదం తెలపనుంది కేబినెట్. మరోపక్క ఏదైతే రాజధానికి సంబంధించి కూడా 44,000 ఎకరాల భూమిని సేకరించే అంశంపై కూడా రాజధాని సంబంధించి ప్రధానంగా ఈ కేబినెట్ లో మంత్రులు కూడా చర్చించనున్న సందర్భం అయితే కనపడుతుంది. మరోవైపు ఏదైతే రాజధాని అమరావతిలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కు సంబంధించి కూడా దాదాపు 5,000 ఎకరాల్లో ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మించాలని గతంలో కేబినెట్ లో చర్చించిన విషయం అయితే ఉంది. ఆ విషయాన్ని బట్టి కూడా ఈ రోజు ఈ 5,000 ఎకరాలకు సంబంధించి అంతర్జాతీయ విమానానికి సంబంధించి కూడా నిర్మాణం చేపట్టే విధంగా కూడా కేబినెట్ అయితే ఆమోదం తెలపనున్న నేపథ్యం అయితే కనపడుతుంది. మరోవైపు ఏదైతే 2,500 ఎకరాల్లో అంతర్జాతీయ స్పోర్ట్స్ కాంప్లెక్స్, మరో 2,500 ఎకరాల్లో స్పోర్ట్స్ ఇండస్ట్రీకి సంబంధించి నిర్మాణం సంబంధించి కూడా ఈ రోజు కేబినెట్ లో అయితే చర్చ జరగనుంది. వివిధ సంస్థలకు సంబంధించి భూ కేటాయింపులు, ఎడ్యుకేషన్ సంస్థలు కావచ్చు, కొన్ని సంస్థలకు సంబంధించి కూడా భూ కేటాయింపులకు సంబంధించి ఈ రోజు కూడా కేబినెట్ అయితే ఆమోదం తెలపనున్న నేపథ్యం అయితే కనపడుతుంది. మరోపక్క ముఖ్యంగా ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1 సంవత్సరం పూర్తయిన సందర్భంలో ఈ సంవత్సర కాలంలో ఏదైతే సంక్షేమ పథకాలు ప్రజలకు ఎలా చేరాయి అనే దాని మీద కూడా ప్రధానంగా ఈ రోజు కేబినెట్ లో చర్చించనున్నారు మంత్రులందరూ. మరోవైపు సూపర్ 6 కు సంబంధించి కూడా ఎలాంటి ప్రజలకి అసౌకర్యాలు కలుగుతున్నాయా లేదా, సూపర్ 6 అన్ని కూడా ప్రజలకు అందుతున్నాయా లేదా అనే దాని మీద కూడా ప్రధానంగా ఈ రోజు కేబినెట్ లో చర్చించున్నారు. మరోవైపు ఏదైతే ఈ నెల 21న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ఏదైతే వైజాగ్ లో జరుగుతుందో అంతర్జాతీయ యోగా దినోత్సవం సంబంధించి కూడా ఈ రోజు ప్రధానంగా ఈ యోగా దినోత్సవం సంబంధించి ప్రధానమంత్రి ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు కాబట్టి దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు ఎలా చేయాలనే దాని మీద కూడా ప్రధానంగా కేబినెట్ లో కూడా ఈ రోజు చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది జ్యోతి. రైట్, థ్యాంక్ యూ కొండలరావు.